హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ న్యూస్ రమణ. ఈరోజు మనం వాట్సాప్ సంబంధించి కొన్ని విషయాలు అయితే మాట్లాడుకుందాం. చాలా రోజుల నుండి ఒక 10-15 డేస్ నుంచి వాట్సాప్ నుంచి కొన్ని అప్డేట్స్ వచ్చాయి. మేము ఇండియా నుంచి లెఫ్ట్ అయిపోతామని, లేదా గవర్నమెంట్ చాలా రిస్ట్రిక్షన్స్ వాట్సాప్కు పెడుతోందని చెప్పి. సో దీని మీద అయితే మనము చిన్న అప్డేట్స్ అయితే తెలుసుకుందాం. సో అదేంటంటే బేసిక్గా వాట్సాప్ 2023 నుండి 2024 వరకు ఇప్పటి వరకు దాదాపు 2 కోట్ల అకౌంట్స్ అయితే బ్యాన్ చేయడం జరిగింది. 2,20,00,000 అకౌంట్స్, వాట్సాప్ అకౌంట్స్ అయితే బ్యాన్ చేయడం జరిగింది. సో ఇవి ఎందుకు అంటే, సో కొన్ని వచ్చేసి ఇల్లీగల్ యాక్టివిటీస్కి సంబంధించిన మెసేజెస్ కావచ్చు, లేదా చైల్డ్ అబ్యూస్ కావచ్చు, లేదా ఎటువంటి మత కలహాలు సృష్టించేటటువంటి మెసేజెస్ కావచ్చు, లేదా స్పామ్ మెసేజెస్, బ్యాంకింగ్ ఫ్రాడ్స్, ఇలాంటివన్నీ వాట్సాప్లో మనకు మెసేజెస్ చేస్తుంటారు కదా. సో అటువంటివి మనం కూడా రిపోర్ట్స్ చేస్తుంటాం. సో వీటిని వచ్చేసి ఇవి ఆటోమేటిక్గా అకౌంట్స్ అయితే బ్లాక్ అయిపోతూ ఉంటాయి. సో ఇప్పుడు కానీ ఒక పాయింట్ అయితే వీళ్ళు రైజ్ చేశారు మన గవర్నమెంట్ నుండి. అదేవిధంగా వాట్సాప్కి సంబంధించిన లాయర్స్ కూడా, అడ్వకేట్స్ ఢిల్లీ హైకోర్టులో డిస్కషన్ అయితే జరుగుతోంది. సో వీటికి సంబంధించిన అప్డేట్ ఏంటంటే, ఆల్మోస్ట్ ఇండియన్ గవర్నమెంట్ ఎన్క్రిప్టెడ్ మెసేజెస్. సో ఇప్పుడు మీకు అందరికీ తెలుసు, వాట్సాప్లో మనము ఎన్క్రిప్టెడ్ మెసేజెస్ పంపొచ్చు. ఆ ఎన్క్రిప్టెడ్ అంటే ఏంటి అంటే, ఈవెన్ మనం పంపే మెసేజ్ ఒక కోడ్లో కన్వర్ట్ అయిపోద్ది. ఈవెన్ వాట్సాప్ కూడా చదవలేదు మనం పెడుతున్న మెసేజెస్, ఎన్క్రిప్టెడ్ మెసేజెస్. సో దానివల్ల ఇండియన్ గవర్నమెంట్ ఏమడుగుతుంది అంటే, సో ఇలాగా మెసేజెస్ చేసే వాళ్ళ డేటా అంతా మాకు కావాలి. సో ఇప్పుడు వాట్సాప్లో దాదాపు 53 crore యాక్టివ్ యూజర్స్ ఉన్నారు ఇండియాలో. సో దాదాపు $1 billion ఎర్న్ చేస్తోంది వాట్సాప్ ఇండియా నుండి. సో ఇప్పుడు ఇందులో ఏమవుతోంది అంటే, వాట్సాప్కి ఇండియన్ గవర్నమెంట్ ఏమడుగుతోంది అంటే, మా దగ్గర నుంచి ఉన్న 53 కోట్ల మంది మెసేజెస్ మాకు తెలుస్తూ ఉండాలి. సో ఎందుకంటే ఎటువంటి ఇల్లీగల్ మెసేజెస్ కావచ్చు, చైల్డ్ అబ్యూస్ కావచ్చు, సెక్సువల్ అబ్యూస్ కావచ్చు, లేదా స్పామ్ మెసేజెస్ కావచ్చు, ఫ్రాడ్ కావచ్చు, బ్యాంక్ ఫ్రాడ్స్ కావచ్చు, మెసేజ్ పంపించి జాబ్ ఇస్తామని చెప్పి ఫ్రాడ్స్ కావచ్చు, లేదా ఒక పొలిటికల్ పార్టీ గురించి కావచ్చు, లేదా ఒక పెద్ద సెలబ్రిటీస్ గురించి కావచ్చు, నెగిటివ్ స్ప్రెడ్ చేస్తూ ఉంటారు వాట్సాప్లో. సో ఎవరు ఫస్ట్ ఈ నెగిటివ్ని స్ప్రెడ్ చేస్తున్నారు అని కనుక్కోవడానికి కూడా ఇండియన్ గవర్నమెంట్కి, మన గవర్నమెంట్కి చాలా కష్టంగా మారింది. ఎందుకు అంటే, ఒకరి దగ్గర నుండి మెసేజ్ వస్తే ఆ మెసేజ్ చాలామందికి పంపిస్తున్నారు, కానీ ఫస్ట్ దాన్ని క్రియేట్ చేసిన మనిషి ఎవరు అని కనిపెట్టడం, ఎన్క్రిప్టెడ్ ఉండడం వల్ల తెలుసుకోలేకపోతున్నాం. అందుకే ఇండియన్ గవర్నమెంట్ వాట్సాప్కి క్లియర్గా చెప్పింది, మాకు ప్రతి ఒక్కరి డేటా కావాలి అని చెప్పి. సో వాట్సాప్ తరపున లాయరు ఢిల్లీ హైకోర్టులో జడ్జెస్కి చెప్పింది ఏంటి అంటే, మాకు వాట్సాప్ ఎన్క్రిప్టెడ్ ఉండడం వల్లనే చాలామంది ఇండియాలో యూజ్ చేస్తున్నారు, అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా యూజ్ చేస్తున్నారు. మాకు ఈ ఆప్షను ప్రపంచవ్యాప్తంగా ఉంది, ఒక ఇండియాలోనే కాదు. మేము అన్ని కంట్రీస్లోనూ ఇదే ఫాలో అవుతున్నాము. ఒక ఇండియాకి సపరేట్గా ఎన్క్రిప్టెడ్ అనేది తీసివేయలేము. అలా చేస్తే మాకున్న కస్టమర్స్ వాళ్ళ ప్రైవసీని మేము భంగం కలిగించినట్టు అవుద్ది. ప్రైవసీగా మెసేజ్ చేసుకోవచ్చు కాబట్టి మా ప్లాట్ఫామ్ని ఇంతమంది యూజ్ చేస్తున్నారు ఇండియాలో కూడా, అదేవిధంగా అదర్ కంట్రీస్లో కూడా, నాట్ ఈవెన్ బ్రెజిల్లో కూడా మేము ఇదే ఫాలో చేస్తున్నాము. కాబట్టి ఇండియాలో అయితే మేము ఎన్క్రిప్షన్ తీసివేయలేము. అలా తీసివేసేలా మీరు ప్రెజర్ చేస్తే మేము ఇండియా నుంచి బయటకు వెళ్ళే పరిస్థితి తీసుకొస్తారేమో, కానీ మేమైతే ఎన్క్రిప్టెడ్ తీసివేసి మాకు ఉన్న యూజర్స్ని ఇబ్బంది పెట్టలేము అనే పాయింట్ అయితే వాట్సాప్ తరపు నుండి చెప్పడం జరిగింది. సో ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, మన గవర్నమెంట్కి సంబంధించి కూడా తప్పు పట్టడానికి లేదు. మన గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఎవరైతే ఇప్పుడు మత కలహాలు కావచ్చు, లేదా ఒక నెగిటివ్ స్ప్రెడింగ్ కావచ్చు, చైల్డ్ అబ్యూస్ కావచ్చు, ఇది కనిపెట్టడానికి మన గవర్నమెంట్ దగ్గర ఈ మెసేజెస్ ఉంటే, చూడటానికి అవకాశం ఉంటే బెటర్. కానీ మన పర్స్పెక్టివ్కి వస్తే ప్రతి మెసేజ్ వాళ్ళు చూస్తారు, అన్నీ మనకు ప్రైవసీ లేకుండా పోతుంది అనేది వాట్సాప్ వాదన. కొద్దిగా చూసుకుంటే డెఫినెట్గా అది కూడా కరెక్టే. మనం ఏం మెసేజ్ చేస్తున్న వాట్సాప్లో అది గవర్నమెంట్కి తెలుస్తోంది అంటే అందరికీ చాలా ఇబ్బందే, ప్రైవసీ అనేది లేకుండానే పోతుంది. సో అందువలన ఏం చెప్పింది అంటే, మేమైతే వాట్సాప్ అయితే క్లియర్గా చెప్పింది, మేము ఇది తీసుకురాలేము, ఇది చేయలేము అని. బట్ అంతే గట్టిగా మన ఇండియన్ గవర్నమెంట్కి సంబంధించి కౌన్సిల్ కూడా, సెంట్రల్ కౌన్సిల్ కూడా అదే విధంగా ఢిల్లీ హైకోర్టుకు చెప్పింది ఏంటంటే, ఖచ్చితంగా ఎన్క్రిప్షన్ లేకుండా వాట్సాప్ మాకు మెసేజెస్ అన్నీ సబ్మిట్ చేయాలి. ఇండియన్ పీపుల్ ఎవరైతే ఉన్నారో, వాట్సాప్ యూజ్ చేస్తున్నారో,
వాళ్ళు అందరికీ ఎన్క్రిప్షన్ తీసివేయాలి. ఎన్క్రిప్షన్ ఉన్నా లేకపోయినా మాకైతే ప్రతి మెసేజ్ తెలియాలి. ఎవరు ఈ మెసేజ్ని ఫస్ట్ పంపించారు అనే విషయం అయితే ఒరిజినల్ మెసేజ్ ఎక్కడి నుంచి ఇది క్రియేట్ అయింది అనే విషయాన్ని అయితే ఖచ్చితంగా మాకు తెలియాలి. అలా లేకపోతే మీరు కొత్త మెకానిజంని కనిపెట్టుకొని మాకు ఆ డేటాను అయితే ఇవ్వండి. ఒకవేళ ఎన్క్రిప్షన్లో మీరు అలా చేయలేరు అంటే ఏదైనా కొత్త మెకానిజం మీరు సృష్టించి సో ఈ డీటెయిల్స్ అయితే మాకు అందివ్వండి అనేది అయితే ఇండియన్ గవర్నమెంట్ చెప్పడం జరిగింది. సో ఇలా కొత్త మెకానిజంని మీరు కనిపెట్టి సో మాకైతే డేటా అయితే ఇవ్వాల్సిందే ఒరిజినేట్ మెసేజ్ది అని చెప్పి చాలా క్లియర్గా వాట్సాప్ అయితే చెప్పేయడం జరిగింది. సో వాట్సాప్కి వచ్చేసి దాదాపు 53 కోట్ల మంది. ఇంకొకటి తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆల్ ఓవర్ వరల్డ్లో ఎక్కువ వాట్సాప్ యూజ్ చేసేది ఇండియన్సే. అదేవిధంగా $1 బిలియన్ ప్రాఫిట్ అనేది గెయిన్ చేస్తోంది మెటా అనే కంపెనీ, ఫేస్బుక్కు సంబంధించిన కంపెనీ వాట్సాప్. సో దీనికి సంబంధించి ఇప్పుడు ఎటువంటి డెసిషన్ తీసుకోవాలంటే వాట్సాప్కి చాలా కష్టం అనే చెప్పాలి. ఎందుకంటే మన గవర్నమెంట్ ఒప్పుకోవట్లేదు, అలా అని చెప్పి లెఫ్ట్ అవ్వలేరు. బట్ గట్టి వార్నింగ్ అనే చెప్పాలి. డైరెక్ట్గా మేము బయటికి వెళ్ళిపోతాము అని చెప్పడం అనేది మరి ఏ రకంగా ఇది దారితీస్తుందనేది తెలియాలి. సో ఆగస్టు 14th అయితే నెక్స్ట్ వాయిదా ఉంది. ఇప్పుడైతే హీరింగ్ అయితే వాయిదా వేశారు జడ్జెస్. సో ఆగస్ట్ 14th మళ్ళీ ఒకసారి జరుగుతుంది. సో ఇది ప్రొలాంగ్ అవుతుందా, బట్ ఎటువంటి కంబ్యాక్ ఇస్తారు వాట్సాప్ వాళ్ళు, ఏదైనా కొత్త టెక్నాలజీ తీసుకొని వచ్చి ఆ డేటా అనేది గవర్నమెంట్కి ఇస్తారా అనేది అయితే వేచి చూడాలి. సో దీనికి సంబంధించి మన ఇండియన్ గవర్నమెంట్ 2021లోనే డిజిటల్ కామర్స్ ఎథిక్స్ అని చెప్పి ఒక చట్టాన్ని తీసుకొని రావడం జరిగింది. సో ఏం జరుగుతున్నా కూడా సోషల్ మీడియాలో అవన్నీ మన గవర్నమెంట్కి తెలియాలి అనేది ఇందులో అన్నీ పొందుపరిచారనమాట. సో అటువంటిది వాట్సాప్లో డేటా ఏదైతే మెసేజెస్ ఉందో అది మాకు తెలియకపోతే చాలామంది నిజంగానే వాయిలెన్స్ కానీ ఏదైనా ఒక ప్రోపగండా లాంటిది వాట్సాప్లోనే ఎక్కువ గ్రూప్స్లో క్రియేట్ చేస్తూ ఉంటారు. వాట్సాప్ అయితే చాలా పాలసీస్ తీసుకొని వచ్చింది. గ్రూప్ మెంబర్స్ కాకుండా గ్రూప్ ఓనర్కే ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది అని చెప్పి. బట్ వాట్ ఎవర్ ఏం ఉన్నా కానీ ఒక ఒరిజినల్ మెసేజ్ని, ఒక ఫ్రాడ్ మెసేజ్ని ఇలా క్రియేట్ చేసి స్ప్రెడ్ చేసే అతను ఎవరు అనేది కనిపెట్టలేకపోతున్నారు. ఎందుకంటే ఆ మెసేజ్ స్ప్రెడ్ అయిపోద్ది, కానీ వందల మంది, వేల మంది, లక్షల మంది ఆ మెసేజ్ని, రాంగ్ మెసేజ్ని స్ప్రెడ్ చేసేస్తారు. బట్ ఒరిజినేట్ ఆ పర్సన్ ఎవరు ఈ మెసేజ్ని క్రియేట్ చేసింది అనేది ఎన్క్రిప్టెడ్ వల్ల తెలుసుకోలేకపోతున్నారు. సో దీనివల్లే మన గవర్నమెంట్ కూడా చాలా పట్టుబట్టింది. సో దీనివల్ల చాలా వాయిలెన్స్ కమ్యూనిటీ ఎలా చెప్పొచ్చు అంటే కమ్యూనల్ వాయిలెన్స్ తగ్గే అవకాశం ఉందన్నమాట డిజిటల్ పరంగా. సో ఫ్రాడ్స్ కూడా చాలా తగ్గుతాయి. ఇప్పుడు ఎక్కడ చూసినా జాబ్ చేస్తారా, జాబ్ కోసం అని చెప్పి చిన్న చిన్న మెసేజెస్ అన్నీ వస్తుంటాయి. ఇటువంటి ఫ్రాడ్ మెసేజెస్ కానీ చాలా వరకు అరికట్టాల్సిన బాధ్యత అయితే ఉంది గవర్నమెంట్ మీద. అలాగే వాట్సాప్ కూడా దానికి సంబంధించి చర్యలు తీసుకోవడం అయితే చాలా మంచిది. సో ఏం జరుగుతుందనేది ఆగస్ట్ 14th తెలుస్తుంది. ఇంకో 2-3 months ఉంది దానికి. ఇప్పుడైతే ఏప్రిల్, ఇంకో 3 months 4 monthsలో మనకైతే క్లారిటీగా తెలిసిపోతుంది. సో ఫ్రెండ్స్, మీకేమైనా డీటెయిల్స్ తెలుసుంటే కామెంట్ చేయండి. నేను చెప్పనివి, నేను మర్చిపోయినవి. సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మరిన్ని వీడియోస్ కోసం.